Learn before you earn. Do not focus on making money. Focus on protecting what you have. So which means do not trade without stop loss. If you trade without stop loss, which is dangerous to your bank account. The goal of a successful trader is to make the best trades. Money is secondary. Risk comes from not knowing what you are doing. Hey, hi friends. Good morning. సో ఈ వీడియోలో మనం బ్యాంక్ నిఫ్టీలో 11:30 లోపు 100 పాయింట్స్ ఎలా పట్టుకోవాలనేది చెప్తాను. సో నేను పర్సనల్ గా చాలా సార్లు దీన్ని యూజ్ చేసి 100 పాయింట్స్ పట్టుకున్నాను. అలానే మీరు కూడా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి దీన్ని బ్యాక్ టెస్ట్ చేసి మీరు కూడా దీంట్లో బ్యాంక్ నిఫ్టీలో 11:30 లోపు 100 పాయింట్స్ పట్టుకోవడానికి చాలా ఛాన్సెస్ అయితే మీకు దొరుకుతాయి. సో ఇది చాలా కష్టమేం కాదు, చాలా సింపుల్. సో అది మీకు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో అయితే ఎందుకు చూడండి. అలానే ఫ్రెండ్స్, మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్. యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ ఒక 3 నెలల నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాను. చాలా మంది నాకు తెలియకుండా ప్రాఫిట్స్ అవి తీసుకున్నారు. బట్ నేను పర్సనల్ గా సజెస్ట్ చేసేది ప్రతి ఒక్కరికి మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చే ముందు మీరు ఒకసారి థింక్ చేయండి. సో ఇక్కడికి వచ్చి నేర్చుకోండి ఫ్రెండ్స్. నేను ఇచ్చే టిప్స్ కానీ కాల్స్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవద్దండి. ఇక్కడికి వచ్చి నేర్చుకోండి. సో నేర్చుకున్న తర్వాత మీరు ట్రై చేయొచ్చు. మార్కెట్ అనేది ఎక్కడికి పోవద్దు, చాలా టైం ఉంది. మార్కెట్ లో ఫస్ట్ నేర్చుకొని మనం రావాలి. సో దీని మీద వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి. మన ఛానల్కి వెళ్ళి మీరు సైకలాజికల్ వీడియోస్ కానీ అలా టెక్నికల్ వీడియోస్ కానీ చాలా ఉన్నాయి. మీరు ఎవ్రీథింగ్ అనేది చూసుకోవచ్చు. ఓకే, సో మీ అందరికి నేను చేసే స్మాల్ రిక్వెస్ట్ ఒకటే ఫ్రెండ్స్. నేను ఫ్రీగా అరౌండ్ 3 months ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నాను అని చెప్పాను కదా. సో ఫ్రీగా 3 months సర్వీస్ ఇచ్చేటప్పుడు మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. వీడియోకి లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. నాకు యూట్యూబ్ లో మానిటైజేషన్ అవ్వాలంటే నాకు 4000 hours కావాలి. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 1600 hours లో ఉన్నాను. సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోని ఎండ్ వరకు కానీ చూస్తే నాకు ఈ వీడియోతోనే యూట్యూబ్ లో మానిటైజేషన్ అయితే వస్తుంది. ఈ ఒక్క హెల్ప్ మీరు చేయండి. సో రిమైనింగ్ నేను టేక్ కేర్ చేసుకుంటాను. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్ళిపోయి వీడియోలో మెయిన్ వెయిట్ మీద ఫోకస్ చేయాలి. ఏ టైం ఫ్రేమ్, ఏ క్యాండిల్ స్టిక్స్ చూడాలి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ చూడాలి, ఎవ్రీథింగ్ డిస్కస్ చేసి మీరు బ్యాంక్ నిఫ్టీలో 100 పాయింట్స్ పట్టుకోగల క్యాపబిలిటీ మీకు వచ్చేలా అనేది నేను ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. గైస్, అయితే ఫస్ట్ మనం మార్కెట్ ఓపెన్ అవుతానే ఫస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజింగ్ 3ని మార్క్ చేసుకోవాలి. సో ఏ విధంగా అంటే, సో ఈ విధంగా మార్కెట్ ఓపెన్ అవుతానే డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళేసి సో మనకు ప్రీవియస్ డే హై ఎక్కడ, ప్రీవియస్ డే లో ఎక్కడ, ప్రీవియస్ డే క్లోజింగ్ ఎక్కడ 3 మార్క్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్ చేయాలి. సో సెకండ్ థింగ్ వచ్చేసి మీకు మీ మైండ్లో మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉన్నదని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఐ మీన్ ఎలా అంటే, సో మార్కెట్ అనేది 3 డైరెక్షన్లో మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఒకటి అప్ ట్రెండ్ అని, తర్వాత డౌన్ ట్రెండ్ అని, ఇంకోటి కన్సోలిడేషన్ ఫేజ్ అని. ఈ జనరల్ బేసిక్ థింగ్స్ అనమాట ఇవి. ఓకే, సో ఈ బేసిక్ థింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అప్ ట్రెండ్ ఎలా ఉంటుంది, హైయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ హైయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్తుంటే దాన్ని అప్ ట్రెండ్ అంటారు. అలానే కిందకు వస్తే మార్కెట్ లోయర్ హైస్ లోయర్ లోస్ని ఫామ్ చేసుకుంటూ కిందకు వస్తే దీన్ని డౌన్ ట్రెండ్ అంటారు. అప్ ట్రెండ్ అంటే అది బుల్లిష్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అంటే అది బేరిష్ ట్రెండ్. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ట్రేడింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది తెలుసు అనమాట. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. సో నేను చెప్పినట్టు బ్యాంక్ నిఫ్టీలో బిఫోర్ 11:30కి 100 పాయింట్స్ పట్టుకోవాలంటే ఫస్ట్ థింగ్ మార్కెట్ డైరెక్షన్ అనేది అంటే మార్కెట్ డైరెక్షన్ అంటే మనకి ఎలా అర్థమవుతుంది, ప్రీవియస్ డే మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది ఏంటి, దానికి ముందు ఎలా క్లోజ్ అయింది, ఏ ట్రెండ్లో నడుస్తుంది ప్రజెంట్. సో మార్కెట్లో ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయా, ఏదైనా న్యూస్ ఉందా, మార్కెట్లో ఏదైనా సమ్ ఇన్ఫర్మేషన్ వల్ల మార్కెట్ పాజిటివ్గా వెళ్తుంది, సమ్ ఇన్ఫర్మేషన్ వల్ల మార్కెట్ డౌన్కి వెళ్తుంది. అది మనకు ఆబ్వియస్లీ డైలీ మార్కెట్ని మనం అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తుంది అనమాట. ఓకే, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ పర్టికులర్ థింగ్ బట్టి 100 పాయింట్స్ వితిన్ 11:30 మనము క్యాప్చర్ చేయాలంటే ఏం చేయాలి, టైం ఫ్రేమ్స్, మెయిన్ ప్రిఫరెన్స్ టైం ఫ్రేమ్స్ 3 minutes and 5 minutes, లేదు అంటే ఇంకా 15 minutes జస్ట్ నార్మల్గా. సో 15 minutes
ఈ టైం ఫ్రేమ్లో మ్యాక్సిమం 3 and 5 minutes చూస్తే చాలు ఫ్రెండ్స్. 15 minutes అడిషనల్ ఓకే ఫైన్, 15 minutes టైం ఫ్రేమ్ కూడా. తర్వాత క్యాండిల్స్, మెయిన్ బీరిష్ అండ్ బులిష్ క్యాండిల్స్, చాలా క్యాండిల్స్ ఉంటాయి. క్యాండిల్స్ అన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఓకే, సో వీటిలో మీరు షూటింగ్ స్టార్ అండ్ హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్ అండ్ హ్యాంగింగ్ మ్యాన్, ఈ 4 క్యాండిల్స్ గురించి నేను మన ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీవియస్ వీడియోలో హీరో జీరో ఎలా ఐడెంటిఫై చేయాలనే ఒక వీడియో చేశాను. సో దాంట్లో కూడా ఈ 4 క్యాండిల్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా చూడకపోతే మీరు ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇంకా నేను బిగినింగ్లో చెప్పుకున్నట్టే చాలా టెక్నికల్ వీడియోస్ అనేవి మనం బ్యాంక్ నిఫ్టీలో ఎస్పెషల్లీ 100 points 200 points కూడా మనము క్యాప్చర్ చేసింది, 400 points మూవ్స్ని కూడా మనం ఐడెంటిఫై చేసినవి కూడా నేను చెప్పాను. సో ఈ 4 క్యాండిల్స్ మెయిన్ మీరు ఫోకస్ చేయాలి. తర్వాత కీ ఏరియాస్ మనం ఏం చూడాలంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మీరు పక్కా డ్రా చేసి పెట్టుకోవాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పక్కా డ్రా చేయాలి. అలానే ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజింగ్, సో ఇవి కూడా మీరు మెయిన్ అనేది మార్క్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు నెంబర్ 1 వచ్చేసి మార్కెట్ ట్రెండ్ మీకు ఒక అవగాహన ఉండాలి. అంటే కంప్లీట్గా మార్కెట్ పైకి వెళ్తుంది, కంప్లీట్గా మార్కెట్ డౌన్ అవుతుంది అలా కాదు. మార్కెట్ ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉందనేది ఒక అవగాహన ఉన్నాం. సెకండ్ థింగ్ టైం ఫ్రేమ్స్, థర్డ్ క్యాండిల్ స్టిక్స్, ఫోర్త్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజింగ్, వీటిని పట్టుకొని మనము ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో 100 points అనేది ఈజీగా 11:30 లోపు ఎలా క్యాప్చర్ చేయాలని చూద్దాం. సో నేను కొన్ని బ్యాక్ టెస్ట్ చేసి మీకోసం ఇక్కడ పెట్టాను ఒక ఎక్సెల్ షీట్లో. చూడండి, హ్యామర్ ఎప్పుడు ఫామ్ అయింది, హ్యాంగింగ్ మ్యాన్ ఎప్పుడు ఫామ్ అయింది, ఇన్వర్టెడ్ హ్యామర్ ఎప్పుడు ఫామ్ అయింది, షూటింగ్ స్టార్ ఎప్పుడు ఫామ్ అయింది అని చూపిస్తాను. సో టైం ఫ్రేమ్ కూడా ఇక్కడ ఉంది. అది బుల్లిష్ ట్రెండ్, బేరిష్ ట్రెండ్, ఆ టైంలో ఎలా మార్కెట్ రియాక్ట్ అయింది, డేట్స్, ఏ టైంలో ఆ క్యాండిల్స్ వచ్చాయి కూడా ఇక్కడ పెట్టాను. చూద్దాం. హ్యామర్ వచ్చేసి June 19th. సో June 19th ఫామ్ అయింది. సో June 19th ఫామ్ అయిందంటే జస్ట్ ఇదంతా బ్యాక్ టెస్ట్ చేశాను గైస్. డైలీ మీకు చాలా ఫామ్ అవుతాయి. జస్ట్ నేను మీకు ఒక సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఇవన్నీ నేను బ్యాక్ టెస్ట్ చేసి పెట్టాను. June 19th చార్ట్ మనం చూస్తున్నామంటే June 18th ప్రీవియస్ డే లో వచ్చి ప్రీవియస్ డే క్లోజింగ్, ప్రీవియస్ డే హై వచ్చేసి మనకు June 18th అవుతుంది. సో ఇప్పుడు మనం చార్ట్లోకి వెళ్ళేసి చూద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళేసి June 18th వెళ్దాం. ఓకే, సో June 18th హై ఇక్కడ మార్క్ చేసుకున్నాను, లో ఇక్కడ మార్క్ చేసుకున్నాను బ్లాక్ కలర్లో. సో June 19th నాకు హ్యామర్ ఏ టైంలో ఫామ్ అయింది, అప్పుడు మార్కెట్ బుల్లిషా బేరిషాగా ఉందని చూద్దాం అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మార్కెట్ ఎలా అన్ని పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసుకొని పైకి వెళ్తుందంటే ఇది బులిష్ ట్రెండ్ ఉంది. తర్వాత మార్కెట్ ఇక్కడ కన్సోలిడేట్ అయ్యి చాలా రోజులు కన్సోలిడేట్ అయ్యి ఇప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్లకి లైట్గా డౌన్ ట్రెండ్లోకి వచ్చింది. సో ఇది డైలీ టైం ఫ్రేమ్లో మీరు బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నా ఫస్ట్ హ్యామర్ గురించి ఇక్కడ మనం చూద్దామండి. సో June 18th డే హైలో మార్క్ చేసుకున్నాను. June 19th ఆ హ్యామర్ ఫామ్ అయినప్పుడు మార్కెట్ ఎలా పైకి వెళ్ళిందో చూద్దాం. సో ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఎక్సెల్ షీట్లో మీకు చూపించినట్టు 5 minutes 3 minutes టైం ఫ్రేమ్, 5 minutes టైం ఫ్రేమ్ అనగా 3 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఇప్పుడు నేను 3 minutes టైం ఫ్రేమ్లో June 18th వెళ్ళాలి. ఓకే ఫైన్. సో ఈ విధంగా గైస్ మీరు ఎవ్రీడే బ్యాక్ టెస్ట్ చేస్తే డెఫినెట్లీ మీరు బ్యాంక్ నిఫ్టీలో ప్రో ట్రేడ్ రావడం పక్కా. అది ఏంటంటే సో ఈజీగా మనం బ్యాంక్ నిఫ్టీలో 11:30 లోపు 100 points అనేది క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఇక్కడ చూడండి, June 18th లో హై ఇక్కడ బ్లాక్ కలర్లో మార్క్ చేశాను. సో చూడండి, June 19th గైస్, June 19th 9:15కి ఫస్ట్ క్యాండిల్ ఒక హ్యామర్ ఫామ్ అయింది చూడండి. సో ఫస్ట్ క్యాండిలే ఒక హ్యామర్ ఫామ్ అయింది. సో ఇది పక్కా హ్యామర్. సో హ్యామర్ అంటే మీకు బాటంలో ఫామ్ అవ్వాలి. సో ఆ రోజు బాటమ్ వచ్చేసి June 19th బాటమ్ స్టార్టింగ్ ఇదే. సో ఫస్ట్ క్యాండిల్ ఒక హ్యామర్ ఫామ్ అయింది. సో కింద లాంగ్ విక్ ఉండి పైన స్మాల్ బాడీ, పైన లిటిల్ టినీ విక్ ఉండొచ్చు, విక్ ఉండకపోవచ్చు, దీన్ని హ్యామర్ అంటారు. సో మీకు ఒక మంచి హ్యామర్ ఫామ్ అయింది. సో ఆబ్వియస్లీ మీకు ఇక్కడ మార్కెట్ అనేది ట్రెండ్ మీకు ముందుగానే తెలిసింది. డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే అప్ ట్రెండ్ ఉందో మీకు ఆబ్వియస్లీ తెలుసు. అప్ ట్రెండ్ ఉంది, ఒక హ్యామర్ ఫామ్ అయింది 3 minutes టైం ఫ్రేమ్లో.
నెక్స్ట్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్ చూడండి, ఒక కైండ్ ఆఫ్ డోజీ. సో మార్కెట్ కిందకి రావడానికి లేదు. సో హై పైనే మార్కెట్ ఆ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ డే హై సపోర్ట్ గాను రెసిస్టెన్స్ కానీ యాక్ట్ చేస్తుందని నేను ప్రీవియస్ వీడియోలో కూడా చేశాను. అది చూడకపోతే అది కూడా చూడండి. సో ప్రీవియస్ డే హై సపోర్ట్గా ఎప్పుడు యాక్ట్ చేస్తుంటే, సో దానిపైన ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యి అక్కడ సస్టైన్ అయితే సో అప్పుడు అది సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. లేదు ప్రీవియస్ డే హై కింద క్యాండిల్స్ క్లోజ్ అయ్యి అక్కడ ఏదైనా బీరిష్ క్యాండిల్స్ లైక్ షూటింగ్ స్టార్, లేదంటే హ్యాంగింగ్ మ్యాన్, లేదంటే ఈవినింగ్ స్టార్ అలాంటి క్యాండిల్స్ ఏమైనా ఫామ్ అయితే అప్పుడు ఆబ్వియస్లీ మార్కెట్ అనేది కిందకి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్ హ్యామర్ ఫామ్ చేసింది. నెక్స్ట్ ఇమీడియట్గా ఇక్కడ మార్కెట్ వచ్చేసి మీకు ఒక కైండ్ ఆఫ్ డోజీ ఫామ్ చేసి హై పైనే క్లోజ్ అయింది క్యాండిల్ 3 మినిట్స్. సో నెక్స్ట్ మీరు చూడండి ఎంత ఇదిగా మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. సో ఇక్కడ మీరు వస్తే ఎన్ని పాయింట్స్ మనకి ఈజీగా వచ్చాయి చూడండి. ఇక్కడ నుంచి అరౌండ్ మనకి ఇక్కడ హైకి తీసుకెళ్తే అరౌండ్ 685 పాయింట్స్ మనకి ఈజీగా వచ్చాయి. సో నెక్స్ట్ మార్కెట్ మళ్ళీ డౌన్ వచ్చి మళ్ళీ ఇక్కడ చూడండి, అది జూన్ 18th హై దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ హ్యామర్ ఫామ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఈ విధంగా హ్యామర్స్తో మనం ఈజీగా పాయింట్స్ అనేది క్యాప్చర్ చేయగలం. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ హ్యాంగింగ్ మ్యాన్ బేరిష్ జూన్ 20. సో జూన్ 20 అంటే మనం ఏం చేయాలి, జూన్ 20 అంటే జూన్ 19th చూడాలి. సేమ్ ఇది జూన్ 19th. సో జూన్ 19thలో వచ్చేసి ఇక్కడ బ్లూ కలర్లో మార్క్ చేశాను. జూన్ 19th హై వచ్చేసి ఇక్కడ మార్క్ చేశాను. సో జూన్ 19thలో హై మార్క్ చేసుకున్న తర్వాత మనము మార్కెట్ చూడండి, మార్కెట్ యాక్చువల్లీ జూన్ 19th హై అంటే ఆ రోజు ప్రీవియస్ డే హై కిందే ఓపెన్ అయింది. సో హై కిందే ఓపెన్ అయిందంటే ఆబ్వియస్లీ మార్కెట్ కిందకి రావడానికి ట్రై చేస్తూ ఉంది. హై కింద ఓపెన్ అయింది, మార్కెట్ కిందకి రావడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో ఇక్కడికి వస్తే మీకు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక బీరిష్ క్యాండిల్ హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయింది 9:15కి. ఓకే, అది చూద్దాం మళ్ళీ. ఓకే, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో 9:15కి ఒక హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయింది. అప్పుడు మార్కెట్ ఎలా కిందకు వచ్చిందో చూద్దాం. సో మళ్ళీ మిమ్మల్ని జూన్ 20 చార్ట్ ఎలా జరిగిందో బేస్డ్ ఆన్ జూన్ 19th ప్రీవియస్ డే హై అండ్ క్లోజింగ్ దాన్ని బట్టి జూన్ 20 చార్ట్ ఎలా జరిగిందో చూద్దాం. సో ఇవన్నీ మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి గైస్. మీకు సండే సాటర్డే ఫ్రీగా ఉన్నప్పుడు మీరు బ్యాక్ టెస్ట్ చేయడం తప్పలేదు. సో ఎంత ఎక్కువ బ్యాక్ టెస్ట్ చేస్తే అంత ఎక్కువ నాలెడ్జ్ మీకు వస్తుంది. అప్పుడు మీరు ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫస్ట్ క్యాండిల్ 9:15 క్యాండిల్ విక్ అనేది చాలా పెద్దగా ఉంది. సో విక్ను కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓవరాల్ ఈ క్యాండిల్ ఎంత ఫామ్ అయిందో మనం చూస్తే ఓవరాల్ ఈ క్యాండిల్ 295 పాయింట్స్. సో దీంట్లో విక్కే చూడండి అరౌండ్ 200 పాయింట్స్ ఉంది. సో బాడీ కంటే ట్రిపుల్ ఉంది. సో బాడీ కంటే ట్రిపుల్ ఉంది. ఆ టైంలో ఆ డే దాని హై ప్రీవియస్ డే హై వచ్చేసి దగ్గరలో ఉంది. సో ప్రీవియస్ డే హై దగ్గరలో అంటే ఇది టాప్లో ఒక హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అవుతుంది. బట్ అప్ సైడ్ ఇంత విక్ ఉండకూడదు. బట్ స్టిల్ మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే కింద చాలా పెద్ద విక్ ఉంది. సో దీన్ని మనం స్టిల్ కన్సిడర్ చేయొచ్చు. ఒక హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయింది. సో మార్కెట్ ఓపెన్ అయింది ప్రీవియస్ డే హై కిందే ఓపెన్ అయింది అంటే దానికి అర్థం సో మార్కెట్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ లేవు. పైకి వెళ్ళడానికి బయర్స్ వీక్గా ఉన్నారు, పైకి తీసుకెళ్ళలేకపోతున్నారు. సో అప్పుడు మీరు చూస్తే ఎన్ని పాయింట్స్ కిందకు వచ్చాయో చూడండి, క్యాలిక్యులేట్ చేస్తే అరౌండ్ 452 పాయింట్స్ అనేది కిందకు వచ్చాయి. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే ఫైన్. సో ఇప్పుడు హ్యాంగింగ్ మ్యాన్ చూశారు, అలానే హ్యామర్ చూశారు. సో ఇన్వర్టెడ్ హ్యామర్. సో నేను చెప్పినట్టు 4 క్యాండిల్స్ ఇన్వర్టెడ్ హ్యామర్ చూద్దాం. సో జూలై 25th అంటే ప్రీవియస్ డే అంటే ఎస్టర్డే, నేను వీడియో ఈరోజు చేస్తున్నాను కదా ఎస్టర్డే. సో ఎస్టర్డేకి మనం వెళ్ళిపోదాం. సో జూలై 25th ఎస్టర్డే ఇన్వర్టెడ్ హ్యామర్ ఎక్కడ ఫామ్ అయింది, ఏ టైం ఫ్రేమ్లో ఫామ్ అయిందో చూద్దాం. సో సేమ్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ మీరు చూడండి గైస్. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే బిఫోర్ 11:30 సో 10:25కి ఒక మంచి ఇన్వర్టెడ్ హ్యామర్
ఒక మంచి ఇన్వర్టెడ్ హ్యామర్ మీకు ఇక్కడ ఫామ్ అయింది. ఇది బాటంలో మంచి ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. మార్కెట్ చూడండి ఎంత ర్యాలీ అయిందో గైస్. అయితే చూడండి 4th వన్ వచ్చి షూటింగ్ స్టార్ మనకు వచ్చేసి జూలై 18th 10:10 AM 5 minutes టైం ఫ్రేమ్లో ఫామ్ అయింది. అది ఒకసారి మీకు వెళ్ళి చూపిస్తాను. సో జూలై 18th అంటే మనము జూలై 17th హై అండ్ లో మార్క్ చేసుకోవాలి. సో జూలై 17th అప్పుడు ఏదో హాలిడే ఉన్నట్టుంది. జూలై 16th హైలో ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, ఇది హై, ఇక్కడ లో. సో జూలై 16th హైలో మార్క్ చేసుకున్నాను. జూలై 18th హైలో గ్రీన్ కలర్లో మార్క్ చేశాను. సో ఇప్పుడు 5 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను. సో 5 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళి మీరు చూసినప్పుడు ఫస్ట్ మీరు జూలై 16th హైలో అనేది మీ మైండ్లో పెట్టుకోవాలన్నమాట. మెయిన్ అది మనకు అవసరం, ఎందుకంటే ప్రీవియస్ డే అదే కదా, ప్రీవియస్ డే హైలో అనేది ఈ బ్లాక్ కలర్ మార్క్ చేస్తున్నాం కదా. సో ప్రీవియస్ డే హైలో ఇది. సో మనం జూలై 18th చూస్తున్నాం కదా, ఇక చూడండి జూలై 16th హై ఇది, జూలై 18th షూటింగ్ స్టార్ అనేది కరెక్ట్గా హై దగ్గర ఫామ్ అయింది, ప్రీవియస్ డే హై ఇది. సో దీనికి అర్థం ప్రీవియస్ డే హై అనేది ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో మీకు క్యాండిల్స్ పైన క్లోజ్ అయ్యి సస్టైన్ అవ్వాల, క్యాండిల్స్ పైన క్లోజ్ అయ్యి సస్టైన్ అయితే మనం అనుకోవచ్చు సమ్ మార్కెట్ పైకి వెళ్తుంది. సో ఇక్కడ మీకు ఒక షూటింగ్ స్టార్ ఫామ్ అయింది. చూడండి ఇక్కడ షూటింగ్ స్టార్ ఫామ్ అయింది. 5 minutes టైం ఫ్రేమ్లో ఇండికేషన్ ఇచ్చింది మార్కెట్ కిందకి రావడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ డే హై వచ్చేసి ఆ రోజు ప్రీవియస్ డే హై వచ్చేసి రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ షూటింగ్ స్టార్ ఫామ్ అయింది. ఫర్దర్గా మార్కెట్ పైకి రావడానికి ట్రై చేసింది, బయర్స్ ఇక్కడ ఫెయిల్ అయిపోయారు. సో అక్కడ నుంచి మీరు చూడండి ఎంత ఫాల్ ఉందో. సో ఈ షూటింగ్ స్టార్ అయితే మీరు ఇది కన్ఫర్మేషన్ అయిన తర్వాత చూడండి ఎంత ఫాల్ ఉందో. సో కన్ఫర్మేషన్ అయిన తర్వాత మనం చూస్తే అరౌండ్ మనకి ఇక్కడ 444 పాయింట్స్ కిందకు వచ్చింది మార్కెట్. ఓకే, సో 400 వేసుకోండి, 400 పాయింట్స్ కిందకు వచ్చింది మార్కెట్. ఓకే, సో నెక్స్ట్ అది ఎప్పుడు జరిగింది, వితిన్ 11:30 లోపే జరిగింది. ఓకే, సో నెక్స్ట్ 11:30కి 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తే మీకు ఇక్కడ మార్కెట్ వీక్ అయ్యి మళ్ళీ మార్కెట్ అనేది పైకి రావడం జరిగింది. సో ఈ విధంగా గైస్ మీరు 11:30 లోపే ఇక్కడ చెప్పినట్టు ఈ 4 క్యాండిల్స్ బట్టి మీరు ఈజీగా 100 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో మీరు క్యాప్చర్ చేయొచ్చు. దానిపైన మీరు ప్రాక్టీస్ చేయాలి. హ్యాంగింగ్ మ్యాన్ మీకు అందరికి తెలుసు, హ్యాంగింగ్ మ్యాన్ కింద పెద్ద విక్ ఉంటుంది, పైన స్మాల్ బాడీ, పైన ఒక చిన్న విక్ ఉండొచ్చు, విక్ అయినా ఉండకపోవచ్చు. సో ఇది మనకు టాప్లో ఫామ్ అవ్వాలి, రెసిస్టెన్స్ దగ్గర టాప్లో ఫామ్ అవ్వాలి. షూటింగ్ స్టార్ హ్యాంగింగ్ మ్యాన్ని కిందకి తిప్పి పెడితే అది షూటింగ్ స్టార్. పైన పెద్ద విక్ ఉంటుంది, కింద బాడీ ఉంటుంది, ఇక్కడ కింద ఒక చిన్న స్మాల్ విక్ అని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది మనకు బాటంలో ఫామ్ అవ్వాలి. ఓకే, సారీ ఇది షూటింగ్ స్టార్ ఇది టాప్లో ఫామ్ అవ్వాలి. సో హ్యాంగింగ్ మ్యాన్ అండ్ షూటింగ్ స్టార్ టాప్లో ఫామ్ అవ్వాలి. హ్యామర్ వచ్చేసి ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ పైన ఫామ్ అవుతుంది కదా, సేమ్ హ్యాంగింగ్ మ్యాన్ కింద బాటంలో ఫామ్ అయితే దాన్ని హ్యామర్ అంటారు. షూటింగ్ స్టార్ పైన ఫామ్ అవుద్ది, అదే షూటింగ్ స్టార్ బాటంలో ఫామ్ అవుతుంది, దాన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ అంటారు. ఓకే, సో ఈ టైం ఫ్రేమ్స్, క్యాండిల్స్, ఏరియాస్, కీ ఏరియాస్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని మీలో బ్యాక్ టెస్ట్ చేయండి. సో వీడియో మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు మన ఛానల్తో కనెక్ట్ అయ్యి ఉండండి. సో మీలో ఎంతమంది వీటిని ప్రాక్టీస్ చేసి వీటిని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయొచ్చు. మీకున్న ఒపీనియన్స్ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అలానే మీకు ఏదైనా సమ్ వీడియోస్ ఏమైనా కావాలంటే, ఏదైనా మీరు రికమెండేషన్స్ నాకు ఇవ్వాలనుకున్నా, మీకు ఏదైనా వీడియోస్ నేను ఈ విధంగా చేసి పెట్టాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. సో దానిపై నేను వీలైతే వర్కౌట్ చేస్తాను. ఓకే, ఇది గైస్ ఫర్దర్గా నా దగ్గర ఉన్న ఇది. థ్యాంక్ యూ సో మచ్.